అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఒక 12-13 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది అని ఒక వారం రోజుల నుంచి రాష్ట్రంలో రగడ జరుగుతోంది. సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే 4 బోధనలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆ 4 అలాగే ఉంచి మిగిలినవన్నీ ప్రైవేట్కి ఇవ్వాలనేది ఆలోచన అంట, లేదా 17 ఇచ్చేస్తారేమో. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఈ వ్యవహారంలో. ఎందుకంటే ప్రజలకు మేలు జరగని నిర్ణయాలు, రాష్ట్రానికి మంచి జరగని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అడగాలి. ఎందుకంటే ఇప్పుడు పీపీపీ విధానానికి ఇవ్వడం వలన ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్తాయి. అఫ్కోర్స్ అవి గవర్నమెంట్ కాలేజీలే కావచ్చు, కానీ ప్రైవేటు వాళ్ళ నిర్వహణ చేతుల్లోకి వెళ్తాయి. ప్రైవేటు వాళ్ళ నిర్వహణ చేతుల్లోకి వెళ్తే వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు, ఫెసిలిటీసు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, బోధనా పరికరాలు అన్నీ కూడా మోడర్న్గా చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, ఖర్చు పెడతారు. దానికి కావాల్సిందంతా ఒక 500 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మెయింటెనెన్స్కి చూసుకుంటారు. అయితే అంత ఖర్చు పెట్టారు అంటే దానికి రెట్టింపు తిరిగి లాక్కోవాలనే చూస్తారు. అలా లాక్కున్నప్పుడు ఫీజు భారీగా పెంచుతారు. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడం వలన మెడికల్ సీట్లతో వ్యాపారం జరుగుద్ది కదా. ఆ వ్యాపారం జరిగినప్పుడు భారీగా ఫీజులు ఉంటాయి. ఆ ఫీజులు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. సో దానివలన పేదలకు వైద్య విద్య దూరం అవుద్దా కాదా? సో అసలు పేదలకు అందనంత ఎత్తులో ఈ ఫీజులు ఉంటాయా లేదా? మరి అలాంటప్పుడు కేంద్రం ఈ 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసే ఉపయోగం ఏమిటి? అవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే అని చెప్పి ఉపయోగం ఏమిటి? సో ఇక్కడ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి. మేము పీపీబీకి ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, కానీ ఫీజులు మా కంట్రోల్లో ఉంటాయి. పేదలకు కనీసం ఒక 50% సీట్లు పేదలకు ఉంటాయి, లేదా వాళ్ళకు అందుబాటులోనే ఫీజులు ఉంటాయి, ఫీజులన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి అని ఒక క్లారిటీ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మాత్రం పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నట్టే ఒప్పుకోవాలి. కేంద్రం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నట్టు ఒప్పుకోవాలి. అలాగే సంవత్సరానికి 2550 మంది ఈ 17 మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్య పూర్తి చేస్తారు. అంటే 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు కదా. సో సంవత్సరం వచ్చేసరికి 2550 మంది పూర్తి చేస్తారు కదా. వాళ్ళందరూ ప్రభుత్వం ద్వారానే చదువుకుంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే చదువుకుంటే, తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేస్తే వాళ్ళు భవిష్యత్తులో బయటకు వచ్చాక కమర్షియల్ అవ్వరేమో. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు వైద్య విద్య కోసం ఖర్చు చేసిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ₹1,00,000 వేతనంకి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎందుకు పనిచేస్తారు? చెయ్యరు. ఖచ్చితంగా కమర్షియల్ అయిపోతారు. అప్పుడు వైద్య వృత్తి కమర్షియల్ అయిపోయింది. చేయి పట్టుకుంటే అంత వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారు, ₹1,00,000 జీతానికి పిహెచ్సిల్లో వైద్యులు దొరకట్లేదు అని ప్రభుత్వం అనుకోవాల్సిన పని ఉండదు. తక్కువ రేట్లో వాళ్ళ వైద్య విద్య పూర్తి చేస్తే తక్కువ ఫీజులతో వాళ్ళు సరే నేను చదువుకోవడానికి తక్కువైంది కదా, సో నేను గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా పని చేస్తాను, దాంతోపాటు వైద్యులు ఎక్కువ మంది అందుబాటులోకి వస్తారు, పిహెచ్సిల్లో వైద్యుల కొరత ఉండదు. అవునా కదా? అసలు 2550 మంది వైద్యులు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు రావడం మంచిదేగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో. అలాగే అసలు మన రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 3.29 లక్షల కోట్లండి. అంటే 3,29,000 కోట్లు మన బడ్జెట్. అందులో వైద్య రంగానికి సుమారుగా 20,000 కోట్లు ఖర్చు చేస్తారు. అట్లీస్ట్ ఒక 7-8% వైద్య రంగం కోసం ఖర్చు చేస్తారు. అదే మొన్న బడ్జెట్లో కూడా అదే ఇచ్చారు. మరి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 8,500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. కేంద్రమే డబ్బులు ఇస్తుంది. సో వీళ్ళు ఎందుకు ఈ డబ్బులు ఖర్చు పెట్టి అవి పూర్తి చేయకూడదు? జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు, పునాదుల దశలోనే వదిలేశాడు. ఆయనేమో 8,500 కోట్లు పెట్టాల్సింది 2,000 కోట్లే ఖర్చు పెట్టాడు. సో మనం ఇప్పుడు 6,000 కోట్లు 6,500 కోట్లు ఖర్చు పెట్టాలి, అంత మేము చెయ్యము అని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. సో ఇంత బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కనీసం ఒక 6,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు పెట్టి వైద్య కళాశాలలు నిర్మించలేరా? పేదలకు వైద్య విద్య అందించలేరా? పోనీ ఒకేసారి 17 అక్కర్లా, ఆల్రెడీ 4 పూర్తయ్యాయి. ఆ 4గిట్లో ఏమేం కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేసి మిగిలిన 4 ఈ సంవత్సరం, ఇంకో 4 వచ్చే సంవత్సరం, ఇంకొక 5 వచ్చే సంవత్సరం అలా చేసుకోవచ్చుగా. సంవత్సరానికి ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు అయినా ఖర్చు చేయొచ్చుగా. ఆ తర్వాత కేంద్రం ఇచ్చే నిధులు తీసుకోవచ్చుగా.
సో ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఆ మాత్రం బడ్జెట్ పెట్టలేకపోతున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి. అలాగే వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంటే శాంక్షన్ చేసింది, కేంద్ర ప్రభుత్వమే. సో వీటిని నిర్వహణకు ఈ ప్రభుత్వానికి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు ఒక క్లారిటీ కావాలండి. ప్రభుత్వం నుంచి క్లారిటీ రావట్లేదు. ఫీజుల విషయంలో క్లారిటీ లేదు, ఎంత ఖర్చు చేశారు, వీళ్ళు ఎంత పెట్టాలనేది క్లారిటీ లేదు. వీళ్ళు అసలు పెట్టడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, రాజకీయంగానే చూస్తున్నారా? అంటే 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, సో అందుకనే ప్రైవేట్కి ఇచ్చేద్దాం, ఎలాగోలా పోతే పోనీ అని వదిలేస్తున్నారా? ఆ విషయంలో ఒక్కసారి క్లారిటీ ఇవ్వాలి. అసలు నాకు డౌటు, రాజశేఖర రెడ్డి గారు గతంలో సీఎంగా ఉండగా కడపలో రిమ్స్ వచ్చింది, ఒంగోలులో రిమ్స్ వచ్చింది, శ్రీకాకుళంలో రిమ్స్ వచ్చింది. అవునా? ఈ ప్రాంతాల్లో రిమ్స్ అంటే బోధన ఆసుపత్రులు ఉన్నాయి, హాస్పిటల్స్ ప్లస్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. చంద్రబాబు గారు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 15 ఏళ్ళకు పైగా. ఆయన హయాంలో ఇదిగో నేను పలానా మెడికల్ కాలేజీ నా హయాంలో వచ్చిందని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? లేవు. సో మరి ఈ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 10% పూర్తి చేశారు, లేదా 20% పూర్తి చేశారు. మిగిలింది ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ఆ క్రెడిట్ ఏదో వీళ్ళే తీసుకోవచ్చుగా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు తక్కువే పునాదుల దశలోనే వదిలేశారు, లేదా బిల్డింగ్లు కట్టి వదిలేశారు, మిగిలినవన్నీ మేము చేసాము అని ఆ క్రెడిట్ తీసుకోవచ్చుగా. ఎందుకని దాన్ని వదిలేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామంటారు? సో ఇది పూర్తిగా ఎలా చూసినా సరే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం తప్పు. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆ విధి విధానాలు ఏమిటి, అసలు పేదలకు వైద్య విద్య అందుబాటులో ఉంటుందా లేదా, ఫీజులు ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయా లేవా అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. అలా లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ప్రజలకు నష్టం చేసే నిర్ణయమే, రాష్ట్రానికి నష్టం చేసే నిర్ణయమే, వైద్య వృత్తికి ద్రోహం చేసే నిర్ణయమే అవుద్దన్నమాట ఇది. సో ఈ విషయంలో ప్రభుత్వం ఒకసారి క్లారిటీ ఇస్తే బెటర్. థ్యాంక్ యూ. సో చివరి వరకు చూశారు కదా కంటెంట్. ఇక్కడ ఒక చిన్న ప్రమోషన్ అండి. లడ్డూపల్లెం.com అని దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి మన ఛానల్లో ప్రమోట్ చేస్తున్నాము. సో ఎందుకు చేస్తున్నామంటే ఇందులో వీళ్ళు అమ్మే ప్రోడక్ట్ అంతా కూడా యూనిక్ కొత్త ప్రోడక్టు అండ్ ప్రజలకు అవసరమైంది, ఆరోగ్యానికి ఉపయోగమైంది, అందుకే మన ఛానల్లో ప్రమోట్ చేస్తున్నాం. వీళ్ళు కొత్తగా ప్రోటీన్ పౌడర్ అండ్ ఏబీసీ పౌడర్ అని యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 మిక్స్ చేసిన ఒక పౌడర్ ఉంటుంది. ఇది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ప్రోటీన్ పౌడర్, బాదం, జీడిపప్పు, మఖానా పౌడర్ కలిపిన మిక్సింగ్ అనమాట. ఇది కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. వీటి వలన పిల్లలకి పెద్దలకి ఇమ్యూనిటీ బూస్టర్గాను, ప్రోటీన్స్, పోషకాహారం అండ్ రక్త శుద్ధి, ఇవన్నీ రకరకాల బెనిఫిట్స్ ఉంటాయంట. సో వీలైతే ఒకసారి బుక్ చేయండి. దాంతోపాటు వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, జంతికలు, మురుగులు వాటితో చేసినవి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఉంటాయి. వాటితో పాటు లడ్డూలు ఒక 20 రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఒకే చోట లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. లేదా 9997839994 ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.